హాయ్ అండి. ఈరోజు మీకు ఒక బీచ్ అయితే చూపిస్తాను. మనకి మనకి తునికి దగ్గరలో అద్దరపేట నెక్స్ట్ కొన్ని బీచ్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా లైట్ హౌస్ అయితే ఉండదు. మనకి పెంటకోట బీచ్లో మాత్రమే లైట్ హౌస్ అనేది అయితే ఉంటుంది. ఆ పెంటకోట బీచ్కి అయితే వెళ్దాము. అయితే ఈ పెంటకోటలో అయితే చాలా హ్యాచరీస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ బాగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు బాగా ఇక్కడ అవే ఎక్కువ. ఈ పెంటకోటలో ఎక్కువ మంది అయితే ఈ సముద్రం మీద ఆధారపడి అయితేనే జీవిస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ మంది పెంటకోటలో చాలామంది వేటకి వెళ్ళి అయితేనే ఇక్కడ జీవనం అయితే సాగిస్తారు. ఈ పెంటకోట సముద్రానికి సమీపంలో ఉండడం వల్ల ఇక్కడ వరదలు వచ్చినా ఏమొచ్చినా ఈ ఊరి వల్ల చాలా పెద్ద బిల్డింగ్ అయితే వెళ్దాము. మనం బీచ్కి వెళ్ళే దారిలోకి అయితే వచ్చాము. ఈ దగ్గరలో అయితే మనకి ఫస్ట్ స్టార్టింగ్ గుడి అయితే తగులుతుంది. ఈ గుడిని దాటుకుని వెళ్తే మనకి రైట్ సైడ్ ఎన్ని చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయితే బాగా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ బీచ్ దగ్గరలో ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఈ అమ్మవారి గుడి చాలా ప్రసిద్ధి అయింది. ఇక్కడ ఎవరు వేటకైనా సరే ఇక్కడ ఈ అమ్మవారికి దండం పెట్టుకుని అయితే వెళ్తారు. బీచ్ అయితే వచ్చేసాం. మరి ఈ బీచ్ అయితే తుఫాన్ వల్ల మబ్బుగా